నమస్కారం. రైతు రంజన్‌కి స్వాగతం. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా 2 రోజుల పాటు ఓ మోస్తారు వర్షాలు పడనున్నాయి. ఉత్తరాంధ్ర, ఉత్తర కోస్తా జిల్లాలో ఓ మోస్తరుగా, దక్షిణ కోస్తా రాయలసీమ జిల్లాల్లోకి తేలికపాటి వర్షాలు పడడానికి అవకాశాలున్నాయి. ఇక నైరుతి రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకిన సమయంలో రాష్ట్రంలో మోస్తారు నుంచి భారీ వర్షాలు నమోదయ్యే విషయం తెలిసిందే. ఉత్తరాంధ్ర నుంచి దక్షిణ కోస్తా తీర ప్రాంత జిల్లాలు, రాయలసీమ వరకు చెప్పుకోదగ్గ స్థాయిలో వర్షాలు పడ్డాయి. ఎండ తీవ్రత నుంచి ప్రజలకు ఉపశమనం లభించింది. ఆ తర్వాత మళ్లీ రుతుపవనాలు బ్రేక్ తీసుకున్నాయి. వాటి కదలికలు మందగించాయి. ఫలితంగా ఎండ తీవ్రత మళ్లీ మొదటికొచ్చింది. 40 డిగ్రీలకు పైగా ఎండ తీవ్రత కనిపించింది. వేడి గాలులు వీచాయి. ఉక్కపోతతో జనం ఉక్కిరిబిక్కిరిగా గురయ్యారు. నడివేసవి పరిస్థితులను చవిచూశారు. ఇప్పుడు ఈ పరిస్థితి నుంచి ఉపశమనం లభించనుంది. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ప్రభావంతో నేడు, రేపు రాష్ట్రంలో పలు చోట్ల భారీ వర్షాలు పడే అవకాశం ఉందని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ వెల్లడించింది. ఈదురుగాలులు వీస్తాయని, అక్కడక్కడ పిడుగులు పడే అవకాశం ఉందని కూడా తెలియజేశారు. రైతులంతా కూడా చాలా జాగ్రత్తగా వారి పొలాలలో పని చేసుకోవాలని హెచ్చరిస్తున్నారు. ఇక ఈ ప్రభావంతో నేడు శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, అంబేద్కర్ కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా జిల్లాలలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయని విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. మిగతా జిల్లాలు గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, పుట్టపర్తి, తిరుపతి, చిత్తూరు, కడప, అన్నమయ్య, రాయచోటి జిల్లాలో అక్కడక్క తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షపాతం నమోదు కావచ్చు. బలమైన ఎదురుగాలులు వీచే అవకాశం ఉన్నందున ప్రజలు హోర్డింగ్లు, చెట్ల కింద, శిథిలాల వ్యవస్థలో ఉన్నటువంటి గోడల కింద ఉండకూడదని హెచ్చరిస్తున్నారు. భవనాలు వంటి ప్రదేశాల వద్ద నిల్చోకూడదని విజ్ఞప్తి చేస్తున్నారు. పిడుగులు పడే అవకాశం ఉంది కాబట్టి బహిరంగ ప్రదేశాలు, చెట్ల కింద తలదాచుకోవద్దని కూడా కోరుతున్నారు అధికారులు. అంతేకాకుండా రైతన్నలకు ఇది మంచి అవకాశం. అతివృష్టి, అనావృష్టి అనే సమయం కాకుండా ఇప్పుడైతే వర్షాలు కరెక్ట్ గా పడుతున్న టైంలో వారి యొక్క పంటను సాగు చేసుకోవడానికి వీలుగా ఉంటుంది కాబట్టి అధికారులు వారు చేయబోయేవన్నీ కూడా చాలా జాగ్రత్తగా చేసుకోమని సూచించింది.